హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. ఈరోజు మామిడి తురుము పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి వీడియో. తురుముకోవాలి ఫ్రెండ్స్, మామిడికాయ తురుము పచ్చడి. మిరప్పొడి అన్నీ వేసి దీంట్లో 3 స్పూన్లు వేసుకుంటాను ఫ్రెండ్స్. సాల్ట్, తగినంత. కొంచెం పసుపు కొంచెం తిరగమాతకి 2 ఎండుమిరపకాయలు, ఇంకా చిన్న ఉల్లిపాయ, ఇంకా జీలకర్ర, ఇంకా ఆవాలు, ఇంకా మెంతులు కొంచెం తిరగమాత పెట్టుకుంటాను. కొద్దిగా ఆవాలు వేయించి పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకొని వస్తాను. కొంచెం ఆవపిండి వేసుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం నూనె బాగానే ఉండాలి, ఎందుకంటే మామిడికాయ కానీ పచ్చడికి కానీ నూనె బాగుంటేనే టేస్ట్గా ఉంటుంది, లేకపోతే డ్రై అయిపోయినట్టు అయిపోద్ది. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, ఇందాక వేసేస్తాం. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తిరగమాతలో, కానీ నేను వేయలేదు. బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని తిరగమాతలో వేసేసుకోవాలి. మీలో ఎంతమంది మామిడికాయ ఇలా తురుము పచ్చడి చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సెగ పెడితే కొంచెం ఏదైనా చెమ్మగమ్మ ఉన్నా కొంచెం ఇంగువ కూడా వేసేయాలి. ఇందాకే వేసి ఉండాలి, మర్చిపోయాను నేను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి. కొంచెం టేస్ట్ చూద్దామా. సూపర్ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి. కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ అన్నీ. నేను ఎప్పుడు కొలతగా ఏమేయను, డైలీ చేసుకునే పచ్చళ్ళకి అలాగే చేశాను. ఈరోజు కూడా కరెక్ట్గా సరిపోయింది. కారం, పులుపు అన్నీ, ఉప్పు. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్.